హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో పవన్ కుమార్ శరవత్ స్థానంలో మహమ్మద్ రజా షేర్షాద్లుని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. ఇలా ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో లాస్ట్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ రైడింగ్లో అద్దరగొట్టింది. వాళ్ళ మెయిన్ రైడర్ అనేటువంటి పవన్ కుమార్ శరవత్ తక్కువ మ్యాచ్లే ఆడినప్పటికీ 100+ రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. అండ్ సెకండ్ రైడర్ అయినటువంటి విజయ్ మలిక్ సైతం 100+ రైట్ పాయింట్స్ని సాధించాడు. అండ్ థర్డ్ రైడర్ అయినటువంటి ఆశిష్ నర్వాల్ సైతం 100+ రైట్ పాయింట్స్ని సాధించాడు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా తెలుగు టైటన్స్ రైడింగ్ నుంచి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పాలి. బట్ వాళ్ళు డిఫెన్స్లో జరిగినటువంటి ల్యాప్సెస్ వల్లనే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. కొన్ని క్రూషియల్ మ్యాచెస్ అనేది వాళ్ళు డిఫెన్స్ కారణంగానే ఓడిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో డిఫెన్స్ని సరిదిద్దుకోవడానికి మేనేజ్మెంట్ కావచ్చు, కోచింగ్ స్టాఫ్ కావచ్చు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆల్రౌండర్ మహమ్మద్ రజా షేర్షాద్లు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తున్నాడు. కాబట్టి అతనే టార్గెట్ చేసి పవన్ కుమార్ శరవత్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ అని నేను భావిస్తున్నాను. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా డిఫెన్స్ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ డిఫెన్స్ బాగుండాలి అంటే కనుక మహమ్మద్ రజా షేర్షాద్లు లాంటి అగ్రెసివ్ ఇంటెంట్ ఉన్నటువంటి డిఫెండర్ ప్రస్తుతం తెలుగు టైటన్స్కి అవసరం. అండ్ రైట్ కార్నర్లో కూడా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం పైన నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మహమ్మద్ రజా షేర్షాద్లుని తెలుగు టైటన్స్ టార్గెట్ చేయాలా, పవన్ శరవత్ని వదిలేసి అతన్ని తీసుకోవాలా? ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.